ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకే ఇందాకు కలా ఎప్పుడు కలా మాట్లాడుతున్నావు? నువ్వు అసలు మనిషివేనా, ఆడదానివేనా? నీలాంటి దాన్ని క్షమించకూడదే. నిన్నేం చేసినా పాపం లేదు. నాకు పిచ్చి అంటావా? నన్ను కావాలని పిచ్చిదాన్ని చేసింది నువ్వే కదే. ఏం చేయాలి నిన్ను? ఏంటమ్మా సీత, అమ్మలాంటి అత్తయ్యని అలా తిడుతున్నావు? ఇది అమ్మ. దీన్ని అమ్మ అంటే అమ్మతనానికి అవమానం, ఆడతనానికి సిగ్గుచేటు. సీత, అవునండి, మీ సవితి తల్లి మిమ్మల్ని కూడా మోసం చేస్తుంది. మీ ముందు ఒకలాగా, నా ముందు ఒకలాగా నటిస్తుంది. మనిద్దరిని విడదీయాలని చూస్తుంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. మా పిన్ని అంటే ఏమనుకుంటున్నావు? కన్న తల్లి కంటే ఎక్కువ. అలా బిల్డప్ ఇస్తుంది. సొంత తల్లి అని చెప్పుకుంటూ సవతి తల్లి కంటే నీచంగా, దారుణంగా ప్రవర్తిస్తుంది. ఇలాంటిది అమ్మ అనే పదానికే మాయని మచ్చ. స్టాప్ ఇట్ సీత. నీ నోటికొచ్చింది మాట్లాడకు. ఈ దయ్యం కపట ప్రేమకు మీరు మోసపోతున్నారండి. మిమ్మల్ని మాయ చేస్తుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడక సీత. మా వదినంటే ఈ ఇంట్లో ఒక గౌరవం ఉంది. అది గౌరవం కాదు, మీ బానిసత్వం. మిమ్మల్ని అందరినీ తన గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తుంది. తోలు బొమ్మల్లా మీరు తను ఆడించినట్టుగా ఆడుతున్నారు. మా పిన్నిని ఏమైనా అంటే ఊరుకోము. నన్ను అన్నేను పిన్ని ఎంత ప్రేమగా పెంచిందో నీకు తెలుసా? అన్నయ్య కోసం, ప్రీతి కోసం మా పెద్దమ్మ మళ్ళీ పిల్లల్ని కూడా కనలేదు. అంత గొప్పది మా పెద్దమ్మ. వీళ్ళ కోసం తను పిల్లల్ని కనడం మానేయలేదు. పిల్లల్ని కంటే తన అందం ఎక్కడ చెరిగిపోతుందోనని ఆ అందాన్ని కాపాడుకోవడం కోసం అమ్మతనాన్నే వదులుకున్న నీచమైన మనిషి ఈమె. సీత, రామ్, సీతని కొట్టకు. తను మీ గురించి నీచంగా మాట్లాడుతుంది పిన్ని. తను మాట్లాడట్లేదు, తనలోని పిచ్చి తనతో అలా మాట్లాడిస్తోంది. తన మాటలకి నేనేం ఫీల్ అవ్వడం లేదు. తన పిచ్చిని అర్థం చేసుకున్నాను. మానసిక స్థితి సరిగ్గా లేని రోగులు ఇలాగే ప్రవర్తిస్తారు. అది మనం అర్థం చేసుకోవాలి రామ్. ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి, అందం పిచ్చి. ఇక్కడున్న అందరికీ పిచ్చి. మీరే మతి తప్పిన మానసిక రోగులు. ముందుకలా మాట్లాడి ఇప్పుడు మాట మారుస్తున్నారు. మా ఆయన్ని మోసం చేస్తున్నారు. ఆపో, నీ ఇష్టానికి మాట్లాడకు. తనని మనం ఆపాలన్నా ఆపలేమురా. పాపం, తనలోని పిచ్చి తనని డామినేట్ చేస్తోంది. తనని కంట్రోల్ తప్పేలా చేస్తోంది. తప్పు తనది కాదు, తన పిచ్చిది. మళ్ళీ నన్ను పిచ్చిదంటావా? చూడు నేనేం చేస్తాను. సీత వదులు. వదులుతావా లేదా? సీత వదులు. ఈ రోజు ఈ సీత, వదులు. పిసికి చంపేస్తాను. చెప్పండి సీత. సీత వదలు. మహాలక్ష్మి చచ్చిపోతుంది. అమ్మా సీత వదులమ్మా. ఈ పిచ్చిని పెద్దమ్మని చంపేస్తాను. సీత వదలు సీత. మీ పిన్నిని కాపాడరా, లేకపోతే ఆ పిచ్చిది చంపేస్తుంది. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు పిన్ని.
ఈ ఇంటి గురించి మహాలక్ష్మి గురించి నీకు తెలీదు సరే. ఇక్కడ ఎంతో అనుభవం ఉన్నా నేను చెప్పినప్పుడైనా నువ్వు అర్థం చేసుకుని ఉండాల్సింది కదా. నేనేదో నీకు మహాలక్ష్మి గురించి చాడీలు చెప్తున్నట్టు ఫీల్ అయ్యావు. అదేం లేదు పిన్ని. అత్తయ్య నటిస్తుందని నేను నమ్మలేకపోయాను. మీ అత్తయ్య పగపట్టిన పావు కంటే ప్రమాదమని నేను ముందు నుంచే నిన్ను హెచ్చరించాను కదా. పాముకి పాలు పోసినా విషమే కక్కుతుంది సీత. పచ్చి నెత్తురు తాగడానికి అలవాటు పడ్డ క్రూర మృగం హఠాత్తుగా పచ్చగడ్డి తినదు. ఇంత చిన్న విషయాన్ని నువ్వెలా మర్చిపోయావు? సడన్ గా మారిన మహాలక్ష్మి గురించి మంచిగా ఎందుకు ఆలోచించావు? అదే నేను చేసిన తప్పు పిన్ని. ఆ ఒక్క తప్పు ఇప్పుడు నీ జీవితాన్ని తలకిందులు చేసేసింది. నువ్వు మహాలక్ష్మిని చెంప మీద కొట్టావు, అందరి ముందు అవమానించావు, తన బిజినెస్ ని లాక్ చేశావు. అన్నిటికన్నా ముఖ్యంగా మహాలక్ష్మి మీ అక్కని సెలెక్ట్ చేసుకుంటే నువ్వు కోడలిగా వచ్చావు. నీ మీద మహాలక్ష్మి పగబట్టడానికి ఈ కారణాలు చాలవా? అలాంటి నీపై మహాలక్ష్మి జాలి చూపించడానికి నువ్వు ఒక్క కారణం చెప్పగలవా? ప్రేమించే మనిషిని ద్వేషించడానికి, ద్వేషించే మనిషిని ప్రేమించడానికి ఒక జీవితకాలం పడుతుంది సీత. నువ్వు తెలివైన దానివి అనుకొని నీకు మహాలక్ష్మి గురించి నిజం చెప్పాను. నాలా నీ జీవితం కూడా నాశనం కాకూడదని నిన్ను కాపాడాలని అనుకున్నాను. కానీ నీ అమాయకత్వం నిన్ను ప్రమాదంలో పడేసింది. సారీ పిన్ని, మీ మాట వినినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ఇంట్లో మహాలక్ష్మిది బలమైన స్థానం. తనని ఎదిరించి ఇక్కడెవ్వరూ బ్రతకలేరు. నేను తప్ప ఈ ఇంట్లో అందరూ మహాలక్ష్మి మనుషులే. ఆఖరికి రామ్ కూడా మహాలక్ష్మి చెప్పిందే వింటాడు. ఈ విషయం నీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. ఈ ఇంట్లో నా స్థానం చాలా చిన్నది. ఇలా మాట సాయం తప్ప నీకు మరో సాయం చేయలేను. నువ్వే తెలివిగా ఆలోచించు. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. మహాలక్ష్మి తడిగుడ్డతో నీ గొంతు కోసింది. నీ ఒంట్లో నుంచి రక్తం చిందించకుండా కంట్లో నుంచి కన్నీళ్లు తెప్పించింది. తను చాలా తెలివైంది. అంత తెలివిగా నువ్వు ఆలోచించాలి. అంటే నువ్వు మహాలక్ష్మిలాగా ఆలోచించాలి. నీ విషయంలో మహాలక్ష్మి చేసింది ఇదే ఆఖరిసారని అనుకోకు. ముందు ముందు తను ఎన్ని గేమ్స్ ప్లే చేస్తుందో తెలీదు. నిన్నింట్లో నుంచి పంపించేయడానికి తను ఏమైనా చేస్తుంది. అన్నిటికీ సిద్ధంగా ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.